లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం ఆదికాండం 25వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. ఏశావు, నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? నేను చావబోవుచున్నాను, జ్యేష్ఠత్వము నాకెందుకు? చక్కని చిక్కుడుగాయల కూర వండి పెట్టిన యాకోబును చూస్తూ, ఈ జ్యేష్ఠత్వము నాకిస్తే ఈ కూర నీకు ఇచ్చేస్తాను అంటే, నేను చస్తూ ఉంటే ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అని అమ్మటానికి సిద్ధపడ్డాడు ఏశావు. ఒక్క పూట భోజనము చేయకపోతే మనిషి చచ్చిపోతాడా? ఓపిక లేని బ్రతుకుల్లో ఇట్లాంటి మాటలే ఉంటాయి. ఓపిక కలిగిన వారముగా నిలబడగలిగిన బ్రతుకులో ఎన్నో గొప్ప కార్యాలు, అది దేవుని సన్నిధానంలో ఓర్పుతో నిలబడగలిగితే, ఆశతో వెతకగలిగితే, కష్టమైన దాన్ని భరిస్తూ ముందున్న దినములలో గొప్ప స్థితి నా దేవుడు నాకు ఇస్తాడు అన్న మాట మనము విశ్వసించి ముందుకు వేయగలిగితే, మనము పాపానికి మన పరిశుద్ధతను అమ్మే వారముగా ఉండం. చాలాసార్లు మనం ఈ లోకములో బేరసారాలు ఆడుతూ ఉంటాం. నాకు ఇది దొరికితే బాగుండు అని వెతుకులాడతాం. అందులో ఒకవేళ దేవుని సన్నిధానాన్ని కూడా విడిచిపెట్టాల్సి వస్తే విడవడానికి ఏమాత్రము వెనుకంజ వేయకుండా నిలబడతాం. ఇది ఎంత అమానుషమైన క్రియో కదా, ఎంత మోసపూరితమైన బ్రతుకో కదా. ఈ లోక ప్రయాణంలో మనము పొందుకోవాలనుకున్న వాటి కొరకు దేవుని సన్నిధానంలో ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను సైతము అమ్మే వారముగా, లేదా ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయే వారముగా, ఆయన రక్షణను తృణీకరించే వారముగా మనం మారిపోతున్నాం. మనల్ని ఆయన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనల్ని పిలిస్తే, ఆయన ఏర్పాటు చేసుకుంటే, దాంట్లో నుండి ఈ ఏమాత్రము ఎప్పుడు నిలబడలేని ఈ లోకపు స్థితి పైన, ఈ లోకపు ఆలోచనల పైన మన మనసును కేంద్రీకరించి నిత్యత్వాన్ని పోగొట్టుకునే బేరసారాలు చేస్తున్న వారంగా ఉంటున్నాం. ఏశావు పొందుకోవలసిన ఆశీర్వాదాలను యాకోబు పొందుకున్నాడు. రాను రాను ముందు పరిస్థితులలోకి వెళుతూ ఉండగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మన ప్రయాణంలో ఆయన వాక్యాన్ని విని ఆయన సన్నిధానానికి రాగా, ఆయన మనల్ని నెమ్మదిగా నడిపిస్తూ ఉంటే, ఇంకా త్వరగా నేనేదో అయిపోవాలి, ఇంకా త్వరగా అనేకుల కన్నా గొప్పవాడని అయిపోవాలి అంటూ మనం చేసే కార్యం ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి విడిచిపెడతాం, ఈ లోకమును పట్టుకుంటాం, ఈ లోకంలోని వాటిని సంపాదించుకోవడానికి అడుగులు ముందుకు వేస్తాం. మనము ఇద్దరికి దాసులుగా ఎప్పుడు ఉండనేరం. మన జీవితాల్లో నీవు యేసయ్యను కలిగిన వారముగా కొనసాగుతున్నామా, లేదా అపవాది అబద్ధాలకు జనకుడైన వాణ్ణి మనము అధిపతిగా చేసుకొని కొనసాగుతున్నామా? ఒకవేళ అబద్ధాలకు జనకుడైన ఈ అపవాది వెంట అడుగులు వేస్తూ ఉంటే, మనము మన యొక్క జీవితంలో ఆయన ఇచ్చిన పరిశుద్ధతను, రక్షణను అమ్ముకున్న వారం అవుతాం. ఆ అమ్ముకున్న దానికి జీతం ఏంటో తెలుసా? ఏమాత్రము నెమ్మది లేని ఒక స్థలంకు చేరతాం, అదే నరకం. కానీ యేసయ్యను కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకముతో ఏమాత్రము రాజీ పడక నమ్మకమైన అసలైన విశ్వాస జీవితంలో యేసయ్య వాక్కును కలిగి కొనసాగగలిగితే మన జీవితాల్లో ఇంకా ఎంతో ఉన్నత శిఖరానికి ఎదుగుతాం. దానికి మనకు జీతం ఉన్నది. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ జీవకిరీటం మనకు అందించే యేసయ్య మన కొరకై సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళే వారంగా ఉంటున్నాం. మన ప్రయాణం ఆశీర్వాదాల గుండా కావాలి, మన ప్రయాణం శాపాల గుండా కాదు. మన ప్రయాణం నమ్మకమైన జీవితంగా ఉండాలి. మన ప్రయాణం చెడిపోయిన బ్రతుకుగా ఉండటానికి వీల్లేదు. కొంత కష్టం వచ్చిందని, కొంత వేదన కలిగిందని యేసయ్యను విడిచిపెట్టడానికి మనం ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన లేకుండా అడుగులు ముందుకు వేసే వారముగా ఉందాం.
మన జీవిత ప్రయాణం చాలా శ్రేష్టమైనది యేసయ్యతో కొనసాగితే. ఆ కలువరి శిలువలో మన కొరకై క్రయధనంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మన బ్రతుకులను మార్చిన ఆ యేసయ్యకే జీవిత కాలమంతా మన జీవితాన్ని అప్పజెప్పి ఆయనతో కలిగి కొనసాగుదాం. బేరాలాడే వారంగా కాకుండా షరతు లేని నమ్మకమైన ఆ ఒప్పందం ఆయన సన్నిధానంలో మనం చేసుకునే వారంగా ఉందాం. ఆయన ఏ షరతులు లేకుండా మనకు రక్షణ అందించినాడు. మనము కూడా ఏ షరతులు లేకుండా మనం ఆయన సన్నిధానంలో నమ్మకంగా కష్టమైన, వేదనైన, బాధైన, ఆకలైన, జీవితంలో కొరతగా ఉన్న ఏ స్థితినైనా సరే యేసయ్య తీరుస్తాడు, నిలబెట్టి నడిపిస్తాడని ఆయనతో కలిగి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఏశావు తన దేశత్వాన్ని అమ్ముకున్నాడు తండ్రి. మా జీవితంలో మేము కూడా నా తండ్రి పరిశుద్ధతను పోగొట్టుకునే వారంగా కాకుండా పాటు నీ యొక్క సన్నిధిలో రక్షణ భాగ్యాన్ని నా జీవిత కృప ఏ బిడ్డ అయినా సరే నా తండ్రి వీక్ గా ఉంటే, నా తండ్రి ఎవరైనా సరే తండ్రి ఆయన స్వల్పమైన విశ్వాసం ఉన్న తండ్రి, అల్ప విశ్వాసం తండ్రి పూర్ణములో శక్తి ప్రార్థన చేస్తూ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము.